హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము టెట్ పేపర్ 1 అదేవిధంగా డిఎస్సి ఎగ్జిటీలో వచ్చేటువంటి మోడల్ క్వశ్చన్లను చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి, ఏమిచ్చిందంటే పాఠశాల ఆవరణ చుట్టూ నడిచి రావడానికి రేణుకు 2.1/5 నిమిషాలు మరియు స్నిగ్ధకు 7/4 నిమిషాల కాలం పడుతుంది. అయితే తక్కువ కాలంలో ప్రయాణించినటువంటి వారు ఎంత తక్కువ కాలంలో ప్రయాణించారు అని అడిగారు. మీరు చూడండి, ఇక్కడ మరి ఇద్దరు విద్యార్థులు కాబట్టి ఫస్ట్ ఎవరు చెప్పండి. ఇక్కడ రేణు ఉంటుంది అమ్మాయి, తర్వాత స్నిగ్ధ అమ్మాయి, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మరి రేణుకు పట్టినటువంటి కాలం ఎంత చెప్పండి. ఇక్కడ 2.1/5 నిమిషాలంట, 2.1/5 నిమిషాలు. అదేవిధంగా స్నిగ్ధకు పట్టిన కాలం ఎంత చెప్పండి. ఇక్కడ 7/4 నిమిషాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మరి ఈ ఇద్దరిలో తక్కువ కాలంలో ప్రయాణించిన వారు ఎవరు చెప్పండి. ఇక్కడ మనం ఎట్లా గుర్తుపడతాం. ఇక్కడ మనము ఇచ్చింది ఇక్కడ మనకి మిశ్ర భిన్నం అపక్ర భిన్నం ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు మీరు 2 10 10 + 1 చెప్పండి 11 అనమాట. మరి రేణు ప్రయాణించిన కాలాన్ని మనము అపక్ర భిన్నంలోకి మారుస్తే ఏమొస్తుంది చెప్పండి. సో 11/5 అవుతుంది. అదేవిధంగా స్నిగ్ధకి ప్రయాణించిన కాలం మీద 7/4 అనమాట. మరి రెండు భిన్నాల చిన్న భిన్నము ఏది? సో ఎలా గుర్తుపడతామంటే మనం జస్ట్ ఏం చేద్దాం, భాగించుకుందాం. మనము 5 చేత 11 భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి. 5 రెంట్ల 10, తర్వాత 1 వస్తుంది. ఇక్కడ పాయింట్ పెడితే 0, 5 రెంట్ల 10 కాబట్టి సో 11/5 అంటే ఎంత చెప్పండి మీరు 2.2కి సమానం అవుతుంది. అదేవిధంగా 7/4 అంటే ఎంత చెప్పండి చూద్దాం. మనము హారం చేయాలి, అవన్నీ భాగించాలి కాబట్టి 7ని 4తో భాగిస్తే ఏమొస్తుంది 4 × 4 మనకు 3 ఉంటుంది. ఇక్కడ పాయింట్ పెడితే 0, 4 × 7 = 28. మనకు 2 అంటే పాయింట్కి 0 కాబట్టి మనకి ఎంత వస్తుంది ఇప్పుడు 5 వస్తుంది ఇక్కడ, అంటే 20 అనమాట. కాబట్టి మరి 2.2 పెద్దది, 1.75 పెద్దది కాబట్టి రేణుకు ప్రయాణించిన పట్టినటువంటి కాలం ఎక్కువ ఉంది. కాబట్టి మళ్ళీ ఏమడిగింది ఇక్కడ తక్కువ కాలంలో ప్రయాణించినటువంటి వారు ఎక్కువ కాలంలో ప్రయాణించినటువంటి వారి కంటే ఎంత తక్కువ కాలంలో ప్రయాణించారంటే అర్థమైంది ఇక్కడ. సో ఈమె కంటే ఎంత తక్కువ కాలంలో ప్రయాణించింది అంటే ఏం చేసినప్పుడు మనము ఈ రెండింటి మధ్య తేడా కనుక్కుంటే మనకు వచ్చేటువంటిది ఆన్సర్. కాబట్టి కనుక్కుందాం మనము. సో 11/5 - 7/4 అనమాట. ఇప్పుడు మనకు కాస్ సంగతి చెప్పండి. ఇక్కడ 5 × 4 = 20 అవుతుంది. తర్వాత సో క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 11 = 44 మైనస్ ఎంత చెప్పండి 5 × 7 = 35. ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ అంతా 44 - 35 ఎంత చెప్పండి. ఇక్కడ 9/20. కాబట్టి స్నిగ్ధ అనేటువంటి అమ్మాయి రేణు కంటే కూడా 9/20 నిమిషాలు తక్కువ కాలంలోనే ప్రయాణించడము జరిగింది. తర్వాత రెండవ క్వశ్చన్ చూడండి. రెండవ క్వశ్చన్ ఏముందంటే 16 కుర్చీల ధర 3,600 రూపాయలైన రూపాయలు 4,500కు కొనగలిగేటువంటి కుర్చీల సంఖ్య ఎంత? ఇక్కడ ఇది మనము ఏకవస్తు మారు పద్ధతిలో చేద్దాం మనము. మరి 16 కుర్చీల ధర ఎంత చెప్పండి. ఇక్కడ 3,600 రూపాయలు అనమాట. మనకి ఎంత ఉంది ఇక్కడ డబ్బులు మన దగ్గర 4,500 ఉన్నాయి. మరి 4,500కు వచ్చేటువంటి కుర్చీల సంఖ్య ఎంత అంటే వాటి మనం ఎక్స్ అనుకుందాం మనము. మరి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ ఇది కాబట్టి 2 చేస్తాం మనము. మరి ఎక్స్ ఏమొస్తుంది చెప్పండి. ఎక్స్ = 4,500 సో ఇంటూ ఎంత చెప్పండి 16 బై ఎంత వస్తుంది ఇప్పుడు మనకు 3,600. కాబట్టి క్యాన్సిల్ చేద్దాం మనము. 0 0 క్యాన్సిల్ ఇక్కడ. మరి 4 ఎక్కం తీసుకుంటే 4 × 4 = 16, 4 × 9 = 36, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 9 ఎక్కం 9, 9 × 5 = 45. కాబట్టి 5 4 ఎంత చెప్పండి 20. కాబట్టి సో 4,500కి మనకు వచ్చేటువంటి మొత్తం కుర్చీల సంఖ్య ఎంతంటే 20 కుర్చీలు రావడము జరుగుతుంది. తర్వాత మూడవ క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏమందంటే ఒక వస్తువును ₹650కు కొని అమ్మడం ద్వారా 6% లాభం పొందాను, అయినా ఆ వస్తువు అమ్మిన వెల ఎంత అని ఇక్కడ. వీటిని ఏం చేద్దాం మనము. సో 100 రూపాయల ప్రకారం తీసుకున్నాం మనము. మరి 6% లాభం అంటే అర్థమైంది. ఇక్కడ మనం 100 రూపాయలకు వస్తువును కొంటే మనము దాన్ని 6% లాభంతో అమ్మితే ఎంత కమ్మాలప్పుడు మనం 106 రూపాయలకు అమ్మాలన్నమాట. మరి మనం కొన్నటువంటి వస్తువు ఎంత ఉంది ఇక్కడ మనకు దానికి ధర 650 రూపాయలు అనమాట. మరి దీనిపైన కూడా మనకు 6% లాభం రావాలంటే సో ఎంతకు అమ్మాలి దాన్ని ఎక్స్ అనుకుంటాం మనము. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ 100కి అనుకుంటాం మనము. సో 100 రూపాయలకు మనం వస్తువును కొని 6% లాభంతో వస్తున్నప్పుడు మనకు 100 + 6 అంటే 106 అనమాట. మరి ఇదే నిష్పత్తులు మనకు మనం వస్తువును అమ్మినాం కాబట్టి 650 రూపాయలకు మనం కొన్నట్లయితే ఎంత కమ్మాలంటే మనం ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఇంతకు ముందు లాగానే ఎక్స్ అనుకుంటాం మనం, క్రాస్ మల్టిప్లై చేస్తాం మనం. ఇప్పుడు ఎక్స్ ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్ = 650 × 106/100 తీసుకుంటాం మనం. క్యాన్సిల్ చేద్దాం మనము. మరి చూడండి ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 10 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం మనం. 5 రెంట్ల 10, తర్వాత 5 1 5 3 13 అనమాట. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 2 ఉంది. ఇక్కడ 2 ఎక్కం 2, 2 5 10, 2 3 6 కాబట్టి మనకి ఎంత ఉంది ఇక్కడ. సో ఎక్స్ = 53 × 13 మిగలడం జరిగింది. ఈ 2 గుణిస్తే మనకి వచ్చేది ఆన్సర్ అనమాట. 13 39, 13 65, 65 ఒక 3 చెప్పండి 68. కాబట్టి 650 రూపాయలకు వస్తువుని కానీ 6% లాభం రావాలంటే ఎంత కమ్మాలి చెప్పినప్పుడు 689 రూపాయలకు అమ్మడము జరగాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే మొదటి 10 సహజ సంఖ్యల సగటు ఎంత అని. ఇక్కడ మొదటి 10 సహజ సంఖ్యల సగటు అంట. అయితే చూడండి మనకు తెలుసు ఆల్రెడీ, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా అని చెప్పండి n × n+1/2 అనమాట. ఏం చెప్పండి
మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం అనమాట. అయితే మనకి కావాలి, మనకి మొదటి 10 సహజ సంఖ్యల సగటు కావాలి. మరి మొదటి 10 సహజ సంఖ్యల సగటుకు ఫార్ములా ఏమంటే n+1/2. ఇది గుర్తుపెట్టుకోవాలా. మొదటి n సహజ సంఖ్యల సగటుకు సూత్రం, ఇది సగటుకు సూత్రం అనమాట. మరి n అంటే ఇక్కడ మనకి 10 సహజ సంఖ్యలు కాబట్టి ఏం చేస్తాం మనము, n అంటే 10 రాస్తాము. 10 + 1/2 ఎంత వస్తుంది, అప్పుడు 11/2 అంటే మనకి వచ్చేటువంటి ఆన్సర్ ఎంతంటే 11 2తో భాగిస్తే వస్తుంది చెప్పండి 5.5. కాబట్టి మొదటి 10 సహజ సంఖ్యల సగటు ఎంతంటే మనకు 5.5కు సమానం కావడము జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలా. మొదటి n సహజ సంఖ్యల సగటుకు సూత్రం ఇది. ఇదేమో మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం అనమాట. ఏం చేస్తాం మనము, సగటు కాబట్టి మొత్తాన్ని ఏం చేయాలి, మనము ఎంతో భాగించాలి. బై n రాస్తే ఏమైతే n క్యాన్సిల్ అయిపోతే మనకు ఉండేటువంటి ఏంటంటే n+1/2 అనమాట. నెక్స్ట్ ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చింది ఇక్కడ, ఒక కప్పులో 50 మిల్లీలీటర్ల టీ పడుతుంది, ఒక కప్పులో 50 మిల్లీలీటర్ల టీ పడుతుంది. అలాంటి 12 కప్పులలో పట్టేటువంటి టీ యొక్క పరిమాణం ఎంత అంటే సింపుల్ చూడండి ఇక్కడ. సో 50 × 12 చేస్తాం సింపుల్గా మనము. ఎంత అయిపోయింది, 12 60 కాబట్టి 60 తర్వాత ఒక 0 కాబట్టి మొత్తం పట్టేటువంటి టీ యొక్క పరిమాణం ఎంతంటే 600 మిల్లీలీటర్లు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏముందంటే, రవి ప్రతిరోజు ఉదయం తన తోట చుట్టూ 3 రౌండ్లు నడుస్తాడు. అతని తోట కొలతలు క్రింది విధంగా ఉంటే అతడు నడిచినటువంటి మొత్తం దూరం ఎంత అని ఇక్కడ. అయితే మనకి ఇచ్చినటువంటి ఆకారం ఎలా ఉంది చెప్పండి, మనకి ఇది ట్రెపిజియం ఆకారం ఉంది కాబట్టి వీటి చుట్టుకొలత ఫస్ట్ కనుక్కుంటాం మనం. 100, 25, 70, 25 మొత్తం మీద 100 + 70 170, 170 ప్లస్ ఒక 25, 50 కాబట్టి 50 + 170 మొత్తం 220కి సమానం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాంతం, ఈ తోట యొక్క మొత్తం చుట్టుకొలత అంటే మనకు 220 మీటర్లకు సమానం కావడం జరిగింది. కానీ ఆ రవి తిరిగేటువంటి మొత్తం చుట్ల సంఖ్య చెప్పండి 3 కాబట్టి ఇంటూ ఏం చేస్తాం మనము, సో 220 × 3 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. కాబట్టి 3 0 0 3 2 6 3 2 6 కాబట్టి మొత్తం తిరిగేటువంటి దూరం ఏంటంటే మనకు 660 మీటర్లకు సమానం కావడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏముందంటే, 13 ఆవులు ఒక్కొక్కటి రోజుకు 24 లీటర్ల పాలు, మిగిలిన 14 ఆవులు ఒక్కొక్కటి 29 లీటర్ల చొప్పున పాలు ఇస్తాయి. అయితే ఒక రోజులో ఎన్ని లీటర్ల పాలు లభిస్తాయి అని ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తం 13 ఆవులు ఉన్నాయంటే ఫస్ట్ ఇక్కడ ఇవి ఒక్కొక్కటి ఇచ్చేటువంటి పాలు ఎంత అయిపోయింది ఇక్కడ 24 లీటర్లు అనమాట. అదేవిధంగా మిగతా 14 ఆవులు ఇస్తే ఇక్కడ మనకు ఒక్కొక్కటి 29 లీటర్ పాలు ఇస్తాయంటే, అయితే ఆ రెండు అంటే ఈ సంఖ్య 13 + 14 మొత్తం ఆవులు 27 ఆవులు ఇచ్చేటువంటి మొత్తం పాల యొక్క పరిమాణము ఎంత అని ఇక్కడ. అయితే ఫస్ట్ ఏం చేద్దాం మనము, మరి ఒక ఆవు 24 లీటర్స్, 13 ఆవుల సంఖ్య 13 ఆవులు ఇచ్చేటువంటి పాల లీటర్ల సంఖ్య ఎంత 24 × 13 చేస్తాము. ప్లస్ ఏం కావాలి మళ్ళీ మనకు తర్వాత ఒక ఆవు ఎంత మనకి 29 లీటర్స్ కాబట్టి 29 × మొత్తం వీటి ఆవుల సంఖ్య ఎంత 14 కాబట్టి 14 అనమాట. ఈ రెండు గుణించి కలిపితే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అవుతుంది. మరి 24 × 13 చేస్తే మనకి ఎంత వస్తుంది 312 వస్తుంది. ప్లస్ ఇక్కడ 29 × 14 ఎంత అయిపోయింది మొత్తం ఇంటూ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 406 రావడం జరుగుతుంది. మరి ఈ రెండు కూడితే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 718 లీటర్లు. కాబట్టి మొత్తము ఆవులు ఇచ్చేటువంటి పాల యొక్క పరిమాణం ఏంటంటే 718 లీటర్లకు సమానం కావడము జరుగుతుంది. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇచ్చిందంటే ఇక్కడ, ఒక కోటును కుట్టడానికి ఒక దర్జీకి 3 మీటర్ల 10 సెంటీమీటర్ల వస్త్రాన్ని వాడతాడంట. సరే, ఒక కోటును కుట్టడానికి ఒక దర్జీ 3 మీటర్ల 10 సెంటీమీటర్ల వస్త్రాన్ని వాడతాడు. అయితే 4 కోటులకు కావాల్సినటువంటి వస్త్రం యొక్క పరిమాణం ఎంత అంటే చాలా సింపుల్. ఇక్కడ ఏం చేస్తాం మనం, ఒక కోటుకి ఇంత కావాలి కాబట్టి సో 3 మీటర్లు 10 సెంటీమీటర్లు ఏం చేయాలి మనం 4 చేత గుణిస్తే వచ్చేటువంటి ఆన్సర్. కాబట్టి చూద్దాం ఇక్కడ మనము 3 మీటర్లు సో ఇంటి ఎంత చెప్పండి ఇక్కడ 10 సెంటీమీటర్లు కాబట్టి దీని ఏం చేస్తాం మనము సింపుల్గా 4తో గుణిస్తాం మనం. అప్పుడు ఏమొస్తుంది మనకి 4 0 0 4 ఎక్కము 4 తర్వాత సో 4 ముళ్ళ 12 కాబట్టి 12 మీటర్ల 40 సెంటీమీటర్ల బట్ట మనకు 4 కోట్లకు అవసరం కావడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చింది ఇక్కడ 3, 4, 2, 9లతో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య, తర్వాత మిక్కిలి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత అన్నాడు. మరి 3, 4, 2, 9తో ఏర్పడే పెద్ద సంఖ్య ఏం చెప్పండి ఇక్కడ. సో ఇందులో పెద్ద సంఖ్య విలువ మనకి ఏముంది, పెద్ద అంకె 9 ఉంది కాబట్టి 9, తర్వాత పెద్ద అంకె 4 కాబట్టి 4, తర్వాత 3, తర్వాత 2 కాబట్టి దీని ఏమంటారు ఇక్కడ 3, 4, 2, 9తో మనకి ఏర్పడే పెద్ద సంఖ్య లేదా మిక్కిలి పెద్ద సంఖ్య. దాని తర్వాత దీంతో ఏర్పడే చిన్న సంఖ్య అని చెప్పండి. సో చిన్న సంఖ్య రాస్తాం ఫస్ట్ మనం, చిన్న విలువ రాస్తాం మనము 2, 3, 4, 9 కాబట్టి వీటి మీద భేదం అంటే ఏం చేయాలి మనము తీసేస్తాం. మనం అప్పుడు వచ్చేదా మనకు ఆన్సర్ అనమాట. మరి 12లో 9 పోతే ఎంత వస్తుంది, అప్పుడు 3 వస్తుంది, ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ. సో 12 4 పోతే 8, తర్వాత 0, తర్వాత 7 కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ అంటే 7083కు సమానం కావడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత ఏముందంటే, ఒక ఆటో ట్రాలీలో 64 మామిడి సంచులు ఉన్నాయి. ఒక్కో సంచిలో 36 పండ్లు ఉంటే ఆ ట్రాలీలోని మొత్తము పండ్ల సంఖ్య ఎంత అన్నాడు. జస్ట్ ఏం చేస్తే ఇక్కడ మనం ఇంటూ చేస్తే మనకు వచ్చేదా
ఆన్సర్. కాబట్టి మొత్తం ట్రాలీలో ఉన్నటువంటి మొత్తం పండ్ల సంచులు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఇక్కడ 64 ఉన్నట. మరి ఒక సంచిలో పండ్ల సంఖ్య 36 కాబట్టి ఏం చేస్తాం మనం 64 × 36 చేస్తే వచ్చేటువంటి ఆన్సర్. కాబట్టి 6 × 4 = 24, 6 × 6 = 36, 1 2 38, తర్వాత 3 × 4 = 12, 3 6 = 18, 19. కాబట్టి 41032. కాబట్టి మొత్తం పండ్ల సంఖ్య మనకి ఎంత అంటే 2304కు సమానం కావడము జరిగింది. నెక్స్ట్ ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 7/-13 అకర్ణీయ సంఖ్య యొక్క సంకలన విలోమం ఎంత అన్నాడు ఇక్కడ. మరి ఎప్పుడైనా కానీ చేస్తాం మనము 7/-13 ఉంది. ఇది ఎప్పుడైనా కానీ హారంలో మైనస్ ఉండదు, దాన్ని చేస్తాం పైకి పంపిస్తాం. మనం ఇప్పుడు ఏమవుతుంది మనకి 7/-13 అంటే -7/13 అవుతుంది అనమాట. మరి దీని యొక్క సంకలన విలోమం ఎంత అంటే అర్థమైంది. ఇక్కడ దీనికి ఎంత కలిపితే మనకు 0 వస్తుంది. ఏం చేస్తాం సింపుల్గా మనం దీని యొక్క సంకలన విలోమం అవుతుందంటే గుర్తు మార్చి రాస్తే మనకు వచ్చిన ఆన్సర్. కాబట్టి సంకలన విలోమము -7/13కు సంకలన విలోమం ఎంత +7/13కు సమానం కావడము జరుగుతుంది. వీటి మొత్తం ఏం కావాలి మనకు 0కు సమానం కావాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా సంకలన విలోమాలు పరస్పరం వాటి యొక్క గుర్తులు విరుద్ధంగా కలిగి ఉంటాయి. అంటే ప్లస్ మైనస్ కలిగి ఉంటాయి. అదేవిధంగా విలువలు మాత్రం సమానం ఉంటాయి, కానీ గుర్తు మాత్రము ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ ఉండడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏముందంటే 2 పూరక కోణాల భేదము 12 అయినా వాటిలో పెద్దది ఏదైనా ఇక్కడ. మరి పూరక కోణాలు అంటే చెప్పండి. పూరక కోణాలు అంటే ఏమంటే 2 కోణాల మొత్తము 90 డిగ్రీలకు సమానం అయితే, 2 కోణాల మొత్తము 90 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలు ఏమంటారంటే పూరక కోణాలు అని అంటారు. మరి ఇక్కడ ఏమిచ్చింది? ఇక్కడ 2 పూరక కోణాల భేదము 12 అంట. మరి ఒక కోణాన్ని మనం x అనుకుంటే మరి ఇంకో కోణం ఎంత ఉంటుంది చెప్పండి. వాటి మధ్య తేడా 12 కాబట్టి ఇంకో కోణం మనకు x + 12 డిగ్రీలు కావడము జరుగుతుంట. మరి వీటి మొత్తం ఎంత 90కి సమానం అవుతుంది. అంటే మనకేమడిగింది ఇక్కడ పెద్ద కోణం ఎంత అంటే అర్థమైంది. ఇక్కడ x + 12 యొక్క విలువ ఎంత అంటే ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ x కనుక్కుందాం మనము. మరి ఏం చేయాలి, 2 కలపాలి. కాబట్టి x + 12 ఈక్వల్ ఎంత చెప్పండి 90కి సమానం అవుతుంది. తర్వాత x + x ఎంత 2x = 90. 12 ఎక్కడ పోతే మైనస్ అవుతుంది కాబట్టి 90 - 12 ఎంత చెప్పండి 78 వస్తుంది. మరి నుంచి మనకి x ఏమొస్తుంది చెప్పండి 78/2 అంటే క్యాన్సల్ చేద్దాం మనం. 7 × 7 2 × 2 2 3 6 మనకు 1 ఉంటుంది. 1 అంటే 18 అవుతుంది. 2 9 18 మనకు వచ్చేటప్పుడు 39. కాబట్టి x అంటే మనకి ఎంత 39 డిగ్రీలకు సమానం కావడం జరిగింది. మరి x అంటే ఇక్కడ చిన్న విలువ, కానీ మనకి ఇంకా పెద్ద విలువ కావాలంటే ఏం చేస్తాం ఇప్పుడు మనము x + 12 కాబట్టి మరి 39 x అంటే 39 ప్లస్ ఎంత చెప్పండి 12 కాబట్టి మనకి ఎంత వస్తుంది అప్పుడు 51 డిగ్రీలు రావడము జరిగింది. కాబట్టి పెద్ద కోణం మనకి ఎంత అంటే 51 డిగ్రీస్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత ఏముందంటే 27⁻⁻⁴ 3 భూమిగా గల ఘాత రూపంలో వ్యక్తపరచగలను ఇక్కడ. అప్పుడు ఏం చేస్తామని 27 ఏం చేయాలి మనము 3 యొక్క గుణిజాలు 3 యొక్క లబ్ధంగా రాస్తాము. అప్పుడు ఏమొస్తుంది 27 అంటే ఏం రాసుకోవచ్చు యాక్చువల్గా మనము 3 × 3గా రాసుకోవచ్చు. 3 × 9 9 = 27 కాబట్టి ఇది 3/3కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తే ఇక్కడ 27⁻⁻4 ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏం చేస్తే 27 ప్లస్ నేను 3/3 రాస్తా. పైన ఖాతా మీకు ఎంత ఉంటుంది -4 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి a⁻m n దాకుంటే ఏం చేసేటప్పుడు మనం 2 ఘాతాంకాలు కూడా గుణించాలి. కాబట్టి 3 3 4 12 ఉంది కాబట్టి -12కి సమానం కావడం జరిగింది. కాబట్టి 27⁻⁻4 ఎంతంటే మనకు 3 12కు సమానం కావడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చినట్టు ఇక్కడ 2560ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించగా భాగఫలము సంపూర్ణ ఘనము అవుతుందండి ఇక్కడ. మరి ఇక్కడ ఇచ్చినటువంటి విలువ మనకి ఏమని చెప్పండి ఇక్కడ 2560 అంటే దేంతో గుణిస్తే మనకు సంపూర్ణ ఘనం అవుతుందండి ఇక్కడ. మరి ఫస్ట్ ఏం చేస్తాం వీటికి ఫస్ట్ మనం కారణాలు కడతాం మనము. మరి ప్రధాన కారణాలు తీసుకుంటాం. 2 ఎక్కం తీసుకున్నాం మనం. 2 ఎక్కం 2 మనకి ఎంత 2 ఎక్కం తర్వాత 5 ఉంటే 2 2 4 తర్వాత 1 6 ఉంటుంది ఇక్కడ. 2 3 16 2 0 0. నెక్స్ట్ 2 ఎక్కం తీసుకున్నాం మళ్ళీ మనం 2 6 2 4 2 0 ఇక్కడ. తర్వాత మళ్ళీ 2 ఎక్కం తీసుకుంటే 2 3 2 2 2 0. తర్వాత నెక్స్ట్ 2 టేబుల్ తీసుకుంటే 2 ఎక్కం 2 మళ్ళీ 1 ఉంటుంది ఇక్కడ. 1 పక్కన 2 వస్తే 12 2 6 12 0 ఇక్కడ. తర్వాత 2 ఎక్కం తీసుకుంటే 2 80 తర్వాత 2 40 తర్వాత 2 20 తర్వాత మళ్ళీ 2 10 తర్వాత 2 5 తర్వాత 5 1 చూడండి ఇక్కడ మనకి ఇన్ని 2లు వచ్చినాయి ఇక్కడ మనకు. అయితే ఏం చేస్తాం మనం ఘనం కాబట్టి ఏం చేస్తాం మనము ఈ యొక్క వచ్చినటువంటి కారణాంకంలో 3 విలువలు కలిపి మనం ఒక జతగా చేస్తాం మనము. అంటే దీని 2 × 2 × 2 ఇక్కడ అర్థమైంది ఇక్కడ 2 క్యూబ్గా రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 2 × 2 × 2 అంటే మళ్ళీ దీన్ని కూడా ఇంటూ 2 క్యూబ్గా రాసుకోవచ్చు. మళ్ళీ 2లు మనకి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 2లు కలిపి మళ్ళీ దీన్ని కూడా మనం ఇంటూ 2⁻3 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్పండి మనకి ఇక్కడ 5 మనకు ఒకటే ఉంది కాబట్టి ఇంటూ 5గా రాసుకోవచ్చు మనము. అంటే అర్థమైంది ఇక్కడ 2560ని మనము 2 క్యూబ్ × 2 క్యూబ్ × 2 క్యూబ్ రాసినాము ఇంటూ 5గా రాసినాము. కాబట్టి ఈ 5 కూడా మనకు 5 క్యూబ్గా మారుంటే అర్థమైనప్పుడు
అర్థమైంది ఏం చెప్పిన అంటే ఈ మొత్తం విలువ మనకు ఘనంగా మారేటువంటిది. అంటే దీని ఇప్పుడు దేంతో గుణించాలి మనము, ఇక్కడ మనకి 2 5 తక్కువనే కాబట్టి 5 × 5 చేత గుణిస్తే ఈ మొత్తం విలువ మనకు సంపూర్ణ ఘనంగా మారడము జరుగుతుంది. కాబట్టి 5 × 5 అంటే 25. కాబట్టి ఏం చేయాలి మనకు ఆన్సర్ ఏమంటే 2560ను మనము 25తో గుణిస్తే ఆ విలువ మొత్తం మనకు సంపూర్ణ ఘనంగా మారడము జరుగుతుంది. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇచ్చిన ఇక్కడ 14, 36, 25, 28, 35, 32, 56, 42, 50 రాశులు గల దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం, మధ్యగతం అంటే మనం ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ముందుకు మనము ఆరోహణ క్రమంలో రాస్తాము. మరి ఆరోహణ క్రమం అంటే ఏం చెప్పండి, చిన్న విలువ నుంచి పెద్ద విలువకు రాసుకుంటూ పోతాం. కాబట్టి ఫస్ట్ దీనిలో చిన్న విలువ మనకి ఏముంది ఇక్కడ, సో 14 కాబట్టి 14, తర్వాత ఎంత ఉంది ఇక్కడ, తర్వాత 25, తర్వాత నెక్స్ట్ ఎంత ఇక్కడ, తర్వాత 28 ఉంది, తర్వాత 28, సో దాని తర్వాత 32, తర్వాత నెక్స్ట్ ఎంత అయిపోయిన తర్వాత 35, సో దాని తర్వాత వచ్చేటువంటి విలువ 36, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి విలువ ఇక్కడ మనకు 42, తర్వాత 50, 56, కాబట్టి 50, 56 అనమాట. మరి దీంట్లో వీటి విలువలు మొత్తం మనకి నుంచి దగ్గర మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కాబట్టి బేసిస్ సంఖ్యలో మనకు రాష్ట్రం కాబట్టి ఏం చేస్తాం మనము, సో ఇక్కడ 4 ఇక్కడ 4 తీసేస్తే మనకు వచ్చేటువంటి మధ్య విలువ మనకి ఏముంది 35 ఉంది. కాబట్టి సో ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క మధ్యగత మనకి ఎంతకు సమానం అంటే 35కు సమానం పోవడము జరిగింది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, ఈజీ క్వశ్చన్. ఇది కూడా సమద్విబాహు త్రిభుజం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంతనని ఇక్కడ మనకు తెలుసు. సమద్విబాహు త్రిభుజం అంటే ఏంది, ఏదైనా త్రిభుజంలో 2 భుజాలు సమానం ఉంటే ఏమంటారు దాన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటారు అనమాట. ఇలా ఉంటుంది సమద్విబాహు త్రిభుజం అనేటువంటిది. మరి దీనికి వచ్చేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య అంటే అర్థమైంది, ఇక్కడ ఇచ్చినటువంటి పటాన్ని ఏం చేయాలి, 2 సమాన భాగాలు విభజించిన రేఖ అనమాట. దీనికి వచ్చేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య కేవలం మనకు ఈ విధంగా సో 1 మాత్రమే రావడము జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, సమద్విబాహు త్రిభుజానికి వచ్చేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య కేవలం మనకు సో 1 మాత్రమే అవుతుంది. అలా కాకుండా సమబాహు త్రిభుజం ఇచ్చినట్టు అన్ని భుజాలు సమానం ఉన్నప్పుడు ఏమైతే చెప్పండి మనకు 1, 2, 3 వస్తాయి. ఇది సమబాహు త్రిభుజం అనమాట. మరి విషమబాహు త్రిభుజానికి వచ్చేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య చెప్పండి ఇక్కడ, సో దీనికి ఎటువంటి సౌష్ఠవ రేఖలు రావు. గుర్తుపెట్టుకోవాలా, సమబాహు త్రిభుజానికి 3, సమద్విబాహు త్రిభుజానికి 1, విషమబాహు త్రిభుజానికి సో ఎటువంటి సౌష్ఠవ రేఖలు రావు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏముందంటే, ఒక వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయినా దాని అర్ధవృత్త పరిధి యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ ఒక వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అంటే అయితే దానికి అర్ధవృత్త వైశాల్యం ఎంత. మరి వృత్త పరిధి అంటే ఇక్కడ మనకు మొత్తం పూర్తి వృత్తం అనమాట. మరి వృత్త పరిధి ఫార్ములా మీకు తెలుసు 2πr అనమాట. వృత్త పరిధి = 2πrకి సమానం అవుతుంది. మొత్తం ఎంత సమానం, ఇది 22కి సమానం అంట. మరి 2 × π అంటే ఎంత, 22/7 ఇంటూ వ్యాసార్థం కనుక్కుంటాం మనము. r = ఎంత ఇక్కడ, సో 22కి సమానమైంది. నెక్స్ట్ అంటే ఇక్కడ 22 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ 22 1 22 ఇక్కడ. మరి దీని నుంచి మనకి r ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ r = 7 × 1 7, ఇక్కడ /2 ఒకటి పోతే భాగిస్తుంది /2 అనమాట. మరి వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత, 7 సెంటీమీటర్లు, 7/2 సెంటీమీటర్లు అనమాట. తర్వాత మనకి ఇంకా అర్ధవృత్త వైశాల్యం కాబట్టి అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా చెప్పండి 1/2 πr² అని చెప్పండి అర్ధవృత్తం యొక్క వైశాల్యము. మరి 1/2 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి π అంటే ఎంత, 22/7. మరి r అంటే మనకి ఎంత వచ్చింది, 7/2 కాబట్టి r² అంటే ఏమొస్తుంది, 7/2 × 7/2 రావడము జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం మనం, ఇక్కడ క్యాన్సల్ చేద్దాం, 7 క్యాన్సల్. నెక్స్ట్ ఎంత ఇక్కడ 2 11 ఇక్కడ. అప్పుడు మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 11 × 7 ఎంత చెప్పండి 77. సో బై 2 రెంట్ల ఎంత 4 వస్తుంది. కాబట్టి 77/4 అంటే ఎంత వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనము, కొట్టిపోకుండా ఏం చేస్తాం, సింపుల్గా దాన్ని మనం భాగిస్తాం అనమాట. మనం చూడండి ఇక్కడ 77ను 4తో భాగించాలి. సో 4 ఇక్కడ మీకు ఎంత 37 మిగులుతుంది. తర్వాత సో 4 9 36, మళ్ళీ 1 ఉంటుంది, పాయింట్ పెడితే 0 వస్తుంది. 4 రెంట్ల 8 2 వస్తే మళ్ళీ పాయింట్ 0 కాబట్టి 4 5 సో 20. కాబట్టి 4 రెంట్ల 8 ఇక్కడ 10 - 8 ఎంత 2 వస్తుంది, పాయింట్ పెడితే మళ్ళీ 0 వస్తుంది. ఇక్కడ 4 5 20. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే సో 19.25. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే 19.25 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఏంటంటే 19.25 సెంటీమీటర్ స్క్వేర్కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చింది ఇక్కడ ఏ అనే స్టేట్మెంట్ ఏముందంటే 1, 3, 5, 7 డాష్ శ్రేణిని సూచించేటువంటి అమరిక 2n-1 అంట. అదేవిధంగా బి స్టేట్మెంట్ ఏముందంటే ఇక్కడ 2, 4, 6, 8 డాష్ శ్రేణిని సూచించేటువంటి అమరిక 2n. మరి పై వాటిలో సరైనవి అంటే ఇక్కడ మనకు 2 సరైనవి, ఏబి సరైనవి. ఎందుకోసం అంటే ఏ అయింది ఇక్కడ మనకు సో 1, 3, 5 ఇవన్నీ కూడా మనకి బేసిక్ సంఖ్యలు. బేసిక్ సంఖ్యలు దేంతో సూచిస్తాం, మామూలుగా మనం 2n-1తో సూచిస్తాం, లేదా 2n+1తో సూచిస్తాం మనం. అదేవిధంగా 2, 4, 6, 8 అని చెప్పి ఇవన్నీ కూడా మనకు సరి సంఖ్యలు. కాబట్టి మరి సరి సంఖ్యలు దేంతో సూచిస్తాం, మనం 2nతో సూచిస్తాం. కాబట్టి ఈ 2 శ్రేణులు కూడా మనకు సరైనటువంటి శ్రేణులు కావడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏమిషన్ అంటే
15 మంది కూలీలు ఒక గోడను 48 గంటలలో కట్టగలరు. అదే గోడను 30 గంటలలో కట్టాలంటే ఎంతమంది కూలీలు కావాలండి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ మనం నిన్న చెప్పిన ఆల్రెడీ మీకు సో అనులోమానుపాతము విలోమానుపాతం అనేటువంటి సంబంధించిన సూత్రం అనమాట ఇది. ఇక్కడ వాడతాం మనము, దానికి సంబంధించిన లెక్క అనమాట ఇది. ఫస్ట్ ఇక్కడ మనకు సో ఎక్స్ వై తీసుకుంటాం మనము. మరి ఎక్స్ అంటే ఏమనుకుందాం, ఇక్కడ మనం మంది అనుకుందాం మనము. సో మరి గోడను కట్టేటువంటి కాలం ఎంత గంటలో ఉంది కాబట్టి దాన్ని మనం వై అనుకుందాం మనము. మరి 15 మంది కూలీలు కట్టేయడానికి పట్టేటువంటి కాలం ఎంత ఇక్కడ 48 అవర్స్ అనమాట. మరి అదేవిధంగా మరి గోడను 30 గంటలలో కట్టాలంటే కావాల్సినటువంటి కూలీల సంఖ్యను మనం ఎక్స్ అనుకుందాం మనం, లేకపోతే సో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి పి అనుకుందాం మనం, పి అనమాట. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మరి కూలీల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు ఏమైతే మనకి గోడ కట్టాలంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. అదేవిధంగా కూలీల సంఖ్య పెరిగితే ఏమైతే చెప్పండి, గోడ కట్ట తక్కువ టైం పడుతుంది. కాబట్టి వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇక్కడ మనకు విలోమానుపాతం అనేటువంటి సంబంధం వీటి మధ్య ఉంది కాబట్టి సో వీటి మధ్య అనుపాతము విలోమానుపాతము ఉంటుంది. కాబట్టి విలోమానుపాతానికి సూత్రం ఏం చెప్పండి, ఇది x1 x2, ఇదేమో y1 y2 అనమాట. మరి విలోమానుపాతానికి సూత్రం ఏంటంటే x1 y1 = x2 y2, x1 × y1 = x2 × y2కి సమానం అనమాట. మరి x అంటే ఎంత, ఇక్కడ ఇది x1 ఇది y1 అనమాట, ఇదేమో x2 y2 అనమాట. ఇవన్నీ xలు ఇవన్నీ yలు తీసుకుంటాం మనము. x1 మీకు ఎంత ఉంది ఇక్కడ 15 × y1 అంటే మీకు ఎంత ఉంది ఇక్కడ 48 ఉందండి, సారీ 48. తర్వాత ఈక్వల్ అని చెప్పండి ఇక్కడ. సో x2 అంటే మీకు ఎంత మనకు కనుక్కోవాలి మనం, p అనుకున్నాం కాబట్టి p రాస్తున్నాం. ఇంటూ y2 అంటే ఎంత చెప్పండి, సో 30. మరి ఈ 30 అవతల పోతే ఏం చేస్తే భాగిస్తుంది కాబట్టి 15 × 48 సో 30 = pకి సమానం అవుతుంది. 15 × 15 15 2 30 2 2 24 కాబట్టి సో p మనకి ఎంత వచ్చిందంటే p = మనకు 24 రావడము జరిగింది. కాబట్టి అదే గోడను 30 గంటల్లో కట్టాలంటే మనకు కావాల్సినటువంటి కూలీల సంఖ్య మనకి ఎంతంటే 24 మంది అవసరము పడుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి, తర్వాత ఏమిచ్చిందంటే ఇక్కడ 5x + 6y మరియు 3x - 2y లబ్ధం ఎంత అన్నాడు. అయితే మనకి ఏంటి ఇక్కడ ఇది రెండు కూడా ద్విపది అనమాట ఇది. మరి ఏం చేద్దాం మనం, ద్విపది రెండు పదాలు ఉంటే దాన్ని ఏమంటారు, ద్విపది అంటారు. కాబట్టి ఇక్కడ ఏముంది, ఇక్కడ 5x + 6y తర్వాత ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ 3x - 2y. కాబట్టి రెండు గుణించాలంట మనం. అందుకోసం ఏం చేస్తాం మనము, సో ఒక బహుపదిని మరొక బహుపదిలో ఉంటే రెండు పదాల చేత గుణిస్తాం మనం. ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం మనము, దీ మొత్తాన్ని మనము ఇందులోనూ ఒక్కొక్క పదం చేత గుణిద్దాం మనము. ఈ 5x + 6y అలాగే వచ్చేసి 3x చేత మొదటగా ఈ మొత్తాన్ని గుణిద్దాం మనం. 3x × 5x 3x × 5x ఎంత వస్తుంది అప్పుడు, 3x × 5x అంటే 3 × 15. సో ఫస్ట్ స్థిర పదాలు 3 × 5 ఎంత చెప్పండి 15. తర్వాత x × x అంటే x² అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ 3x × 6y 3 × 6 = 18 కాబట్టి 18. మరి x × y ఎంత చెప్పండి xy వస్తుంది, అయిపోయింది దీంతో. తర్వాత నెక్స్ట్ దీంతో చేస్తే మనము -2y × 5x -2 × 5 ఎంత చెప్పండి -2 × 5 సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 5 2 ఎంత చెప్పండి 10. తర్వాత x × y xy. దాని తర్వాత మరి దీని చేత దీని కూడా గుణించాలి కాబట్టి సో ప్లస్ ఇంటూ మైనస్ ఫస్ట్ గుర్తులు గుణిస్తాము. తర్వాత 6 2 12. తర్వాత సో y × y ఎంత చెప్పండి y² వస్తుంది. కాబట్టి ఇది మనకు వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇందులో మనం సజాతీయ పదాలు కలపాలి కాబట్టి 15x² అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ప్లస్ 18xy - 10xy రెండు సజాతీయ పదాలు ఇవి. మరి 18లో 10 పోతే మీకు ఎంత వస్తుంది, 8 వస్తుంది కాబట్టి సో 8xy. తర్వాత మిగతా పదం ఏముంది ఇక్కడ -12y². కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరిగిందనమాట. ఇవి కొన్ని క్వశ్చన్లు. సో దయచేసి మీకు వీడియో కనుక ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.